వేసవి ముగిసింది, బడిగంట మోగింది. ఇప్పుడు తల్లిదండ్రులకు అత్యంత ప్రశ్నార్థకంగా మారిన సమస్య తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలి, ఏ బ్యాగు కొనాలి, పుస్తకాలు యూనిఫామ్లు ఎక్కడ కొనాలి అని. వీధి వీధికి ఒక ప్రైవేటు పాఠశాల పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో పాఠశాల ఫీజులు తడిసి మోపుడవుతున్నాయి. కానీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులు అధిక సంఖ్యలోనే ఉన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటే తల్లిదండ్రులకు కొన్ని అపోహలు ఉన్నాయి. పిల్లలకు క్రమశిక్షణ ఉండదని, విద్యాబోధన సరిగ్గా ఉండదని, ముఖ్యంగా తమ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడలేరని. ఈ అపోహలన్నిటికీ సమాధానం మన నెల్లూరు బీవీ నగర్లో ఉన్న కురిగంటి నాగిరెడ్డి పురపాలక ఉన్నత పాఠశాల. పాఠశాల వాతావరణము, అధ్యాపకుల బోధన విధానము బాగుండటంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మీకు తెలుసా, ఈ పాఠశాల ఆవరణలో 2016-17 విద్యా సంవత్సరంకు గాను 7, 8, 9, 10వ తరగతులకు సంబంధించి సీట్లు ఖాళీ లేవని, కేవలం 6వ తరగతికి మాత్రమే కలవని తల్లిదండ్రులు సహకరించాలని బ్యానర్ దర్శనమిచ్చింది. ఈ విషయమై మా ఐకాన్ న్యూస్ పాఠశాల హెడ్ మాస్టర్ని సంప్రదించగా వారు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం. నమస్కారం, నా పేరు విజయప్రకాష్. నేను కేఎన్ఆర్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా నెల్లూరులో పనిచేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో మా పాఠశాలలో ఒక పండుగ వాతావరణం నెలకొన్నందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే దాదాపు 470తో ప్రారంభమైనటువంటి పాఠశాల ఈరోజు 1200 పైగా విద్యార్థులతో కలకలాడుతుంది. మరి దీనికి అంతటి కారణం మాకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం, అలాగే మన స్థానిక పెద్దలు, తల్లిదండ్రులందరూ కూడా మా పట్ల ఎంతో నమ్మకంతో పాఠశాల విద్యార్థులు జరిపిస్తున్నారు. మరి ఈ మొదటి రోజే దాదాపు 100 మందికి పైగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్చడానికి ఈరోజు పాఠశాలకు వచ్చిన్నారు. మరి వారికి ఇక్కడ పాఠశాలలో సీట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి మాకు ఏర్పడిందంటే నిజంగా ప్రభుత్వ పాఠశాలలు ఎంత పటిష్టంగా ఉన్నాయో దీన్ని చెప్పకనే చెప్తూ ఉంది. మరి ఇక్కడ ఆల్రెడీ మనకు 1200 పైగా విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో అదనంగా పిల్లలను చేర్చుకోవడానికి ఇక్కడ వసతులు లేమి మనకి బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అదనంగా బిల్డింగ్స్ కట్టాలన్నా కూడా ఇక్కడ మా స్థలం లేదు. ఎందుకంటే ఒక చిన్న క్యాంపస్. మరి దీనికి కెపాసిటీ ఒక 600-700 వరకు అయితే పరిస్థితి. కానీ ఇక్కడ 1200 దాటడంతో కేవలం 10వ తరగతి వాళ్ళే దాదాపు 220 మంది విద్యార్థులు ఈరోజు 10వ తరగతిలోకి వచ్చినారు. మరి వీరందరికీ న్యాయం జరగాలంటే ప్రస్తుతం అంటే వారికి విపరీతంగా విద్యార్థులను చేర్చుకొని మనం ఇబ్బందులు పడే కంటే ఒక లిమిట్లో ఉంటే బాగుంటున్న ఉద్దేశంతో మనం నో వేకెన్సీ సీట్లు లేవని బోర్డు పెట్టడం జరిగింది. మరి మాకు ఇంతటి ప్రోత్సాహం ఇచ్చినటువంటి మా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి సేదరెడ్డి గారు, వారు మా పాఠశాలను దత్తం తీసుకొని మాకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఎంతో శీఘ్రంగా ఏర్పాటు చేసి అన్నీ మాకు ఎలాంటి లోటు లేకుండా మా భుజం తట్టి మీరు చేయండి, మీకు ఏం కావాలో మేము చేస్తామని చెప్పి మాకు భుజం తట్టి ఎల్లవేళ మనం ఫాలో అవుతున్నారు. మరి వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఈసారి విద్యార్థుల సంఖ్య బాగా పెరిగిపోయింది. మరి వారికి మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా నగరపాలక మేయర్ గారు గౌరవనీయులు అబ్దుల్ అజీజ్ గారు, అలాగే మన కమిషనర్ గారు, మరి సోదర కార్పొరేటర్లు అందరూ కూడా ఈ పాఠశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పాఠశాల ఈ స్థితికి రావడానికి వారు కారకులయ్యారు. వారికి పేరున మేము పాఠశాల ఉపాధ్యాయుల తరపున అలాగే విద్యార్థుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఒకే ఒక మాట చెప్తున్నాను, ఇంకా నాకు దాదాపు 8 ఏళ్ళ సర్వీస్ ఉంది. ఈ 8 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా ఈ పాఠశాలని రాష్ట్రంలో నంబర్ 1 అనే స్థానానికి తీసుకురావడమే నా అంత్య లక్ష్యం. ఇక నాకు ఎలాంటి వ్యక్తిగతమైన వ్యాపారాలకి ఏం లేవు, అది అవసరమే లేదు. నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి మాకు గౌరవించి మంచి స్థానాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం మరి దానికి తిరిగి రుణం తెచ్చుకోవడానికి నేను ఎల్లవేళ 24 గంటలు కూడా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేనే కాదు, మా ఉపాధ్యాయ మిత్రులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా సాధించి తీరుతామన్న నమ్మకం మాకుంది.
నా పేరు లియాఖత్. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్లో ప్రతిసారి ర్యాంకులతో చాలామంది బాగా తెప్పించుకుంటూ 10th క్లాస్ వాళ్ళు ఒక చరిత్రను సృష్టిస్తున్నారు. పోయినసారి కె సుధీర్ అనే ఆయన 582 మార్కులతో చరిత్రని సృష్టించారు. ఈసారి కె లోకేష్ అనే ఆయన ఒక అన్న 10% తెచ్చుకొని చరిత్రని తిరగరాశారు. వాళ్ళని చూసి మేము కూడా ఇన్స్పైర్ అయ్యి 10 తెచ్చుకుంటామని చెప్తున్నాం. మా స్కూల్లో చాలామంది విద్యార్థులు ఉన్నారు. 1200 పైగా విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి చాలా తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్నా కానీ వాళ్ళ సహాయంతో మేము బాగా చదువుకుంటున్నాం. మా ఉపాధ్యాయులు మాకు చాలా అంటే ఏదైనా సబ్జెక్ట్లో పోయినా కానీ బాగా అర్థమయ్యేటట్టు బాగా విమర్శించి మొత్తం చెప్తారు. ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుతారు. పేరు కే నాగభూషణ. నేను ఈ స్కూల్లో 6th నుంచి చదువుతున్నాను. ఇక్కడ చాలా టీచర్స్ చాలా అర్థమయ్యేటట్లు బాగా చెప్తారు. ఏం అర్థం కాలేదన్నా వెంటనే మాకు అర్థమయ్యేటట్లు చెప్తారు. స్టాఫ్ రూమ్కి అయినా వచ్చి మీ డౌట్ ఏందో క్లియర్ చేసుకోమని చాలా బాగా మాకు చెప్తారు. వాళ్ళు చెప్తే అర్థమవుతుంది. అర్థం కాకపోయినా ఇంకా అడగండి అమ్మా, ఎన్నిసార్లు అయినా చెప్తాము అని మమ్మల్ని బాగా మాతో చాలా ఫ్రీగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. మాకు 18 మంది టీచర్లు మాత్రమే ఉన్నారు 1200 మంది పిల్లలకు గాను. 18 మందితోనే మా స్కూల్ 10కి 10 సాధించింది. అదే టీచర్స్ బాగా ఉంటే మాకు పిల్లలకి సరిపోయేంత టీచర్స్ ఉంటే అన్న కంటే ఇంకా బాగా ఎక్కువ మంది 10కి 10 తెచ్చుకుంటాం మేము. 18 మందితోనే 10కి 10 తెచ్చుకుందంటే కావాల్సిన టీచర్స్ని ఇస్తే ఇంకా మేము మంచి మార్కులు మంచి రికార్డ్ అనేది మా స్కూల్కి మేము తెస్తాము. మా స్కూల్కి ఫస్ట్ నుంచి రికార్డ్ ఉంది. జిల్లాలోనే ఎక్కువ మంది పిల్లలున్న స్కూల్ మాదే. ఇంకా మాకు కావాల్సిన టీచర్స్ అందరిని ఇస్తారని కోరుకుంటున్నాం దీని ద్వారైనా. విన్నారుగా మన కేఎన్ఆర్ పాఠశాల సంగతులు. ఈ పాఠశాలని ఆదర్శంగా తీసుకొని మరిన్ని ప్రభుత్వ పాఠశాలలు పూర్వ వైభవాన్ని సంతరించుకొని విద్యార్థులతో కళకళలాడాలని ఆశిద్దాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించాలని, వాటికి అన్ని వస్తువులు సమకూర్చాలని కోరుకుందాం.